ప్రధానిగా మోడీ మూడోసారి బాధ్యతలు చేపడుతున్న వేళ బీజేపీలోని ఓ సీనియర్ నేతకు పీఎం కావాలనే ఆశలు మాత్రం చావనట్లే కనిపిస్తున్నాయి. బీజేపీలో నితిన్ గడ్కరీ చాలా సీనియర్ నాయకులు. నరేంద్ర మోదీ కన్నా గడ్కరీ పార్టీలో సీనియర్ లీడర్. బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. గడ్కరీతో పోలిస్తే నరేంద్ర మోదీ బీజేపీలో చాలా జూనియర్. అయినప్పటికీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అత్యంత వేగంగా పార్టీ పరిపాలనపై పట్టు సాధించగలిగారు. ఒక దశలో మోదీ లేకపోతే బీజేపీ లేదన్నంత స్థాయిలో ఎదిగారు. ఈ నేపథ్యంలోనే మూడో దశలో కూడా బీజేపీ మోదీ చరిష్మాని నమ్ముకొని ఎన్నికల రణక్షేత్రంలోకి దిగింది. అయితే ఈసారి 2019లో కాకుండా సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాదాపు 63 ఎంపీ స్థానాలకు కోల్పోయింది. దీంతో ఎన్నాళ్ళుగానో వేచి చూసిన బంధానికి వేలాయ అన్నట్లు బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న నితిన్ గడ్కరీకి ఆశలు చిగురించినట్లే కనిపిస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామిక పక్షాలు ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఇప్పటికే ఎంపికైనప్పటికీ గడ్కరీ మాత్రం తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. నాగ్పూర్ కేంద్రంగా కీలకమైన ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరుగుతున్నారు. మహారాష్ట్రలో కూడా చాలా చోట్ల నితిన్ గడ్కరీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున పోస్టర్లు వేశారు. త్వరలోనే మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సీట్లను సాధించగలిగింది. ఇండియా అలయన్స్ అతి ఎక్కువ సీట్లతో గెలుచుకుంది. ఏకంగా ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఇక్కడ 13 మంది గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలోనే రాబోయే మహారాష్ట్ర ఎన్నికలు ప్రస్తుత బీజేపీ పరిస్థితి దృష్ట్యా తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నేతలకు చెబుతున్నారు. అయితే గడ్కరీ విజ్ఞప్తులను వారు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీయే సరైన అభ్యర్థి అని నితిన్ గడ్కరీకి క్లారిటీ ఇచ్చేశారు. అయితే అన్ని రకాల ద్వారాలు మూసుకుపోయినప్పటికీ గడ్కరీ మాత్రం తన ఆశలను వదులుకోకుండా దింపుడు గల్ల ప్రయత్నాలను చేస్తున్నట్లు కనిపిస్తోంది.